నామినేషన్ల ప్రక్రియకి చివరి రోజు కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కార్పొరేషన్గా మారిన నల్గొండలో పోటీకి అభ్యర్థులు క్యూ కట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బుర్రి చైతన్య రెడ్డి నామినేషన్ వేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండని స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తానంటున్న మేయర్ అభ్యర్థి చైతన్య రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. నల్గొండ మున్సిపల్ తర్వాత కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. సో ప్రస్తుతం తొలి ఎన్నికలు జరుగుతున్నాయి కార్పొరేషన్కు. ఈ కార్పొరేషన్ ఎన్నికలకు తొలిసారిగా మేయర్గా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బుర్రి చైతన్యారెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడం, చెప్పండి, తొలి మేయర్గా మీకు అవకాశం వచ్చింది, ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? ఇప్పటికే మీరు కౌన్సిలర్గా కూడా గతంలో గెలిచిన అనుభవం ఉన్నది. సో ఈసారి మేయర్గా అవకాశం వస్తుంది కాబట్టి ఎలా చేయబోతున్నారు? నల్గొండ కార్పొరేషన్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. నల్గొండ ప్రజలందరము కార్పొరేషన్ అవ్వడం వల్ల మనకు ప్రత్యేక నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తాయి. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందువల్లనే మన కార్పొరేషన్ చేయాలని చాలా పట్టుదలతో అక్కడ ఫైట్ చేసి మరి కార్పొరేషన్ చేశారు. ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేస్తాము. ఇప్పటికే చాలా డెవలప్ అయింది. హాస్పిటల్ అవ్వండి, మెడికల్ కాలేజ్, స్కూల్స్ అన్ని చాలా. మొన్న ప్రతీక్ ఫౌండేషన్ వల్ల స్కూల్ కూడా ఎక్కడా లేని విధంగా, కార్పొరేట్ స్కూల్ లేని విధంగా మంచి అంగరంగ వైభవంగా అన్ని వసతులతోని పూర్తి చేశారు. దానికి నల్గొండ ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. చెప్పండి, చివరిగా మీరే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, ఇప్పుడు కార్పొరేషన్గా కూడా మీకే తొలి అవకాశం వచ్చింది. ఎట్లా ఉండబోతుంది పోటీ, ఎలా ఉండబోతుంది మీకు బీఆర్ఎస్? సిస్టమేటిక్గా గత 2 yearsలో మీరు చూడండి, టౌన్లో ఎక్కడెక్కడ రోడ్స్ అయినా, వాటర్ ట్యాంక్స్ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, హాస్పిటల్స్ అయినా అన్ని ఎలా పూర్తి అవుతుందో చూడండి. వారు ఒక దృక్పథంతో 5 సార్లు గెలిపించారు. వారి రుణం తీర్చుకోవాలనే ఘాట్ రోడ్లు అనుకోండి. టీఆర్ఎస్ పార్టీ మాత్రం మా హయాంలో అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగలేదని చెప్పి ఏ వార్డుకు పోయాడు కానీ ఒక హైదరాబాద్ రోడ్డు తప్పి ఏదైనా చేశారా చూపియండి. వాటర్ సప్లై పాతది మాదే, రోడ్స్ మాయే, ఒక హైదరాబాద్ రోడ్ ఒకటేసారు. ఏం అభివృద్ధి అయింది? ఇప్పుడు చూడండి, ఈ 2 yearsలో ఏం జరిగిందో చూడండి. ఒక సబ్స్టెన్స్ చేయలేక మేము 13 కాన్స్టిట్యూన్సీ 13 సబ్స్టెన్స్ చేసాను. మేము తెచ్చిన ఉదయ సముద్రం ప్రాజెక్టు 10 కోట్లు ఇస్తే పూర్తయ్యేదాన్ని 10 ఏళ్ళు పడినాడు. యూనివర్సిటీలో ఒక్కది మేము తెచ్చి యూనివర్సిటీ కడితే దాంట్లో ఒక బిల్డింగ్ వల్ల ఒక రాయి కట్టలేదు. హాస్పిటల్ మేము కట్టినాయి, ఏ బిల్డింగ్ మళ్ళీ మేము ఇప్పుడే కడుతున్నాం. మేము 150 కోట్లు పాత బిల్డింగ్లో కూడా క్రిటికల్. ఒక సంవత్సరంలో దేశంలో ఉన్న 780 జిల్లాలకు సరకు క్రిటికల్ కేర్ ఇస్తే నల్గొండ 2024 జనవరిలో శంకుస్థాపన, మళ్ళీ జనవరి 25న ఓపెన్ చేశారు. వాళ్ళు ఏంది ఇట్లా 1 year ఎట్లా అయిపోయిందో చూశారు. మా అభివృద్ధి అంటే మాకు కాన్సెప్ట్ ఉంది. నల్గొండ ఒక మంచిగా శాంతి ప్రజల జవాబుదారం. ఎందుకంటే జవాబుదారం వల్ల ఏంటంటే కట్టే ట్యాక్సుల ద్వారా మున్సిపాలిటీ నడుస్తుంటుంది. ఆ మున్సిపాలిటీ ఎట్లా పబ్లిక్ వాళ్ళు క్వశ్చన్ చేయ విధంగా చేయాలి. చూడండి, ఎక్కడైనా ఒక ఏ వార్డులో అయినా డెవలప్మెంట్ ఇప్పుడు నడుస్తుంది. నల్గొండ సీసీ రోడ్లు ప్రతి వార్డుకు 2-3 కిలోమీటర్లు ఒకటే రోజు పూర్తి చేయలేము. 2 years ప్రాజెక్ట్, 1 year 14 నెలలు దాదాపు 74 అంటే సగం పూర్తి చేస్తాం. ఒక టౌన్కి వచ్చి ఊర్లో వచ్చే ప్రతి రోడ్డుని డబుల్ రోడ్ చేయడం, వీటన్నిటికీ ఆరోగ్యం అనుకోండి, విద్య, వైద్యం, శాంతి అన్నీ ఒక మంచిగా చేసుకొని పబ్లిక్ ఏవి అవసరం అవి మంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. వారికి అందరికీ పూర్తి చేస్తాం. మీరందరూ సహకరించి మా 45 వరకు గెలిపించాలి. ఓకేనా? మొత్తానికి ఈసారి పూర్తి స్థాయిలో కార్పొరేషన్ అయింది కాబట్టి కేంద్ర నిధులతోటి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొడుతూ తమ హయాంలోనే పూర్తి స్థాయిలో నల్గొండ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.